హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ వ్లాగ్స్. టుడే మన సమ్మర్ రెసిపీ వచ్చి మట్కా కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు మనం బయట కొనిచ్చే కన్నా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఉంటారు కదా, ఆ టైంలో వాళ్ళు ఏదైనా చేసిమ్మని అడిగినప్పుడు డిఫరెంట్గా ఇలాగ మట్కా కుల్ఫీని చేసివ్వండి. ఇంకా ఐస్ క్రీమ్ని బయట కొనిమ్మని అడగనే అడగరు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ మట్కా కుల్ఫీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ ఉన్న పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు మాడకుండా కలుపుతూ పాలు పొంగు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత పాలని కలుపుకుంటూ ప్యాన్కి అంటుకున్న మేగన్ని పాలలోనికి అనుకుంటూ 2 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. ఇలా పాలని మరిగించుకున్న తర్వాత దానిలోనికి 5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత 10 జీడిపప్పు, 10 బాదం, 20 పిస్తాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలలోనికి 4 బ్రెడ్ సైజెస్ని యాడ్ చేసుకుంటున్నానండి. అయితే ఇది మీరు తీసుకునే బ్రెడ్ సైజుని బట్టి ఎక్కువ తక్కువ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక నేను చిన్న సైజు బ్రెడ్ని తీసుకున్నానండి కాబట్టి 4 పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. అదే మీరు పెద్ద సైజు బ్రెడ్ని తీసుకున్నట్లయితే 3 పీసెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న బ్రెడ్కి బ్రౌన్ కలర్ పార్ట్ని రిమూవ్ చేసేసుకొని బ్రెడ్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని పాలలోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ని యాడ్ చేసుకోవటం వల్ల మనం కుల్ఫీ తినేటప్పుడు మధ్య మధ్యలో రవ్వలాగా తగులుతూ కుల్ఫీ చాలా బాగుంటుందండి. ఇలా పాలలోనికి బ్రెడ్ని యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ పాలలోనికి బ్రెడ్ మొత్తం కలిసిపోయే విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి కొంచెం సాఫ్రాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా సాఫ్రాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇది మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు ఆరనివ్వాలి. చల్లారిన తర్వాత చూసినట్లయితే ఈ కన్సిస్టెన్సీ బాగా దగ్గరగా అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకునేటప్పుడు మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా మిక్సీకి పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మౌల్డ్స్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక నేను 4 చిన్న సైజు కుండల్ని తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ కుండల్ని నీళ్ళల్లో గంటసేపు పెట్టుకున్నట్లయితే దీంట్లో ఉన్న మట్టి వాసన కానీ డస్ట్ కానీ మొత్తం పోతుందండి. ఆ తర్వాత ఈ కుండల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ కుండల్లోనికి కుల్ఫీ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం, పిస్తాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుండల్ని సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకుని 8 నుంచి 10 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 8 గంటల తర్వాత చూసినట్లయితే మనకి కుల్ఫీ రెడీ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఇలాగే మనం పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇప్పుడు ఈ మట్కా కుల్ఫీ ఎలా రెడీ అయిందో చూద్దాం. చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదండి. ఈ కుల్ఫీని నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మరి ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ కుల్ఫీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే మిశ్రమాన్ని నేను కుల్ఫీ మోల్డ్లో కూడా యాడ్ చేసుకొని కుల్ఫీని ప్రిపేర్ చేసుకున్నానండి. మీ దగ్గర ఈ కుల్ఫీ మోల్డ్స్ లేకపోయినా మనం టీ తాగే గ్లాస్ ఉంటాయి కదా, దాంట్లో కూడా యాడ్ చేసుకొని కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.